హలో, ఈరోజు మనం రంపచోడవరం వెళ్దాం. రంపచోడవరం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ గిరిజన ప్రాంత ప్రజలు అక్కడ ఉండే నేచర్ గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మేము వెళ్ళిన రూట్ అయితే చాలా అడ్వెంచర్గా ఉంది. నెక్స్ట్ అసలు రోడ్డు ఉంటుందా లేదా అన్నట్టుగా దట్టమైన మొక్కలతో పెద్ద పెద్ద వృక్షాలతో చాలా అడ్వెంచర్గా ఉంది. మీరు కూడా ప్రతిదీ పిన్ టు పిన్ చూద్దరు కానీ పదండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తాను. అమ్మ ఫోన్ చేస్తామమ్మా అని చెప్పేసి అన్న అమ్మ నాకు అప్పుడు ఆకలేస్తుంది. నాకు అప్పుడు ఆకలేస్తుంది. బిస్కెట్ మీద కొనుక్కున్నా వాళ్ళతో వెళ్ళి నాకు ఏదో వండించారు, ఏదో కూర అయితే తెలియట్లేదు. ఎలా ఉందంటే కాలీఫ్లవర్ కూరలా ఉంది, నాకు చాలా బాగుంది. అడగకుండానే అన్నం పెట్టారు, చాలా బాగా అనిపించింది ఆ పిల్లలతో కలిసి. టేస్ట్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సపోర్ట్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రంపచోడవరం అనగానే మనకు గుర్తొచ్చేది దట్టమైన అడవులు, జలపాతాలు. కానీ ఇక్కడ ఉండే గిరిజన ప్రాంత ప్రజల గురించి కూడా తెలుసుకుందాం. ఇంతటి ప్రసిద్ధి చెందిన ప్రదేశంలో ఇక్కడ గిరిజనులు ఎక్కువగా జీవిస్తారు. ఈ ప్రాంతం తూర్పు ఏజెన్సీ మన్యం ప్రాంతంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా అడవి పర్యాటక రంగంలో భాగంగా సహజ సౌందర్యం, విభిన్న రకాలైన మొక్కలు, పక్షులు, గోల్డెన్ తోడేళ్ళు, సముద్ర తాబేళ్ళు వంటి వివిధ రకాల జీవులతో ఇది ఎంతో చక్కగా ఉంటుంది. మేము వెళ్ళే రూట్ చూసారా, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ రోడ్ కూడా సరిగ్గా లేదు. వర్షం వస్తే ఈ రోడ్లో వెహికల్ వెళ్ళడానికి కూడా ఉండదు, మొత్తం బురద బురదగా అయిపోతుంది. ఇలాంటి లొకేషన్లోనే పుష్ప షూటింగ్ చేసినట్టున్నారు. బట్ నేను ఇక్కడ ప్రాంత ప్రజలను కనుక్కోగా ఈ లొకేషన్కి కొంచెం అటువైపుగా పుష్ప షూటింగ్ అయితే చేశారన్నారు. మనం వెళ్ళే లొకేషన్ కూడా సేమ్ పుష్ప సినిమాలో చూపించినట్టుగానే ఉంది. మేమైతే చోడవరం ఫ్రెండ్స్ సహాయంతో ఈ లొకేషన్స్కి అయితే వచ్చాం. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా నేచర్ని ఎంజాయ్ చేద్దాం. మనం వెళ్ళే రూట్లో ఇలాంటి వాగులు మనకి 5, 6 తగులుతాయని మన చోడవరం ఫ్రెండ్ అయితే చెప్తున్నారు. ఇది మనకి రెండోది. మాకైతే ఇక్కడ ఒక పెద్ద అడవి కూడా అయితే కనిపించింది. దాన్ని వీడియో తీద్దామని లోపు అదైతే వెళ్ళిపోయింది. జస్ట్ మిస్ చూడలేదు మేము. అదే అడవి పూలు అంటారు కదా, అవును ఆ టైప్. ఆరెంజ్ బ్లాక్ ఉంటుంది కదా అది. బ్యాగ్ ఇచ్చాను కదా. చూసారు కదా, రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఎక్కడ పడితే అక్కడ బైక్ అయితే దిగబడిపోతుంది. బట్ ఇలాంటి టైంలో వర్షం పడితే అసలు ముందుకు వెళ్ళే పరిస్థితే ఉండదు. మేము వెళ్ళే దారి చూస్తుంటే ఎదురుగుండా అసలు రోడ్డు ఉందా లేదా అనే సిచ్యువేషన్లో చెట్లయితే మొత్తం దారిని మూసేసాయి. కొంచెం భయంగా ఉంది కానీ బట్ థ్రిల్లింగ్గా ఉంది. కొన్ని వందల సంవత్సరం క్రితం నాటి చెట్లన్నీ కనిపిస్తున్నాయి. ఇలా ఈ పక్క ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కనిపించిన గిరిజన సహాయంతో వాగు అయితే దాటేసాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఇలాంటి వాగులు మనకి ఇంకా 4-5 కనిపిస్తాయని మన చూడవని ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు. చూద్దాం ఇంకెంత అడ్వెంచర్గా ఉంటుందో. ఇలాంటి అడ్వెంచర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మనకు దగ్గరలో అయితే ఇంకో వాగు కనిపిస్తుంది. బట్ ఇది ఎంత లోతుందో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఎవరినైనా అడిదామంటే కూడా ఇక్కడ ఎవరు లేరు. బట్ చూద్దాం, జాగ్రత్తగా ఇది కూడా దాటేద్దాం. తీరా
మళ్ళీ వెంటనే ఇంకో వాగు అయితే తగిలింది. బట్ ఇది కూడా చిన్నగానే ఉంది, సేఫ్గా దాటేయచ్చు. దాని ఎత్తులు కోటలన్నీ చూస్తే వర్షం వచ్చినప్పుడు ఈ వాగులు ఇంకా ఉధృతతో ఎక్కువ ప్రవాహంతో ఉంటాయంట. అప్పుడు అసలు మనం నడిచి వెళ్ళడానికి కూడా చాలా కష్టమవుతుంది అంటున్నారు మన చూడవని ఫ్రెండ్ అయితే. ఇక్కడ లోకల్ ఫ్రెండ్, ఈ రూట్స్ తెలిసిన ఫ్రెండ్స్ లేకుండా ఇక్కడికైతే ఎవరు రావద్దు. ఇద్దరు మంచి వాళ్ళు రా. ఏం లేదు బ్రో, అన్న రమ్మనండి. మనమైతే అన్ని వాగులు సేఫ్గా దాటేసాం. బట్ లోకల్ ఫ్రెండ్ లేకుండా ఇక్కడికైతే ఒక్కళ్ళు వచ్చే సాహసం అసలు చేయొద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అడ్వెంచర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్తే మధ్యవీడు అనే గ్రామంలో ఒక శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం, పదండి. ఇంత దట్టమైన అడవుల్లో బైక్ రైడ్ చేస్తుంటే మంచి థ్రిల్లింగ్గా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరు. ఇక్కడ రోడ్డు కూడా వర్షం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం కొట్టుకుపోతుందంట, ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉండే గిరిజనులు ఇంకా వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మనం దాటిన చూసిన జలపాతాలన్నీ కూడా సహజసిద్ధంగా ఇక్కడ వచ్చినవే. మన అల్లూరి సీతారామరాజు గారు ఈ ప్రాంతంలోనే ప్రశాంతత కోసం గడిపినట్టుగా ఇక్కడ చెబుతున్నారు. దీన్ని తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన వాటర్ ఫాల్ అని కూడా వర్ణిస్తారట. ఇక్కడ ఉండే గిరిజనుల జీవన శైలిని, సంస్కృతిని మెరుగుపరచడానికి మన ప్రభుత్వం ITDA అంటే గిరిజన సంక్షేమ విభాగం సంస్థను నెలకొల్పిందంట. మనం అనుకున్న టెంపుల్కి అయితే వచ్చేసాం. స్వయంభు శ్రీ బ్రహ్మరాంబ చంద్రమౌళీశ్వర దేవాలయం. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉంటుందంట. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్.